ఒక రోజు తెచ్చుకుంటే ఒక రోజు తెచ్చుకోని పరిస్థితి కదండి మాది. నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చే P4 కార్యక్రమం ఈ కుటుంబానికి ఒక కొత్త జీవితాన్నిచ్చింది. చెయ్యేరుకు చెందిన ఈమె పేరు ఉప్పలకుట్టం సత్యవతి. భర్త యేసు దోబి పని చేస్తూ రోజుకు 300 రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. వీరికి శామ్యూల్ అనే 2 ఏళ్ల బాబున్నాడు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంటిని కట్టించేందుకు మంచి ఆదాయ మార్గం చూసుకుని తమ పిల్లాడికి మంచి భవిష్యత్తునివ్వాలని కష్టపడుతున్న ఈ భార్యాభర్తలకు P4 ద్వారా సీఎం చంద్రబాబు గారు చేసిన మేలును వారి మాటల్లోనే వినండి. నా పేరు పులగొద్దం సత్య సార్. మా ఆయన పేరు యేసు, మా అత్తగారి పేరు మంగ, మా బాబు పేరు షామిల్. 4 ఉంటాం సార్. మా ఆయన అయితే అమలాపురం అని ఒక చెట్టు కింద ఐరన్ చేస్తారు సార్. మాకైతే చిన్న కుటుంబం సార్, పేద కుటుంబం. హౌసింగ్ వచ్చి ఇల్లు కూలిపోయేలాగా ఉంది సార్. అదైనా ఎప్పుడో ఈయన చిన్నప్పుడు కట్టారండి. చిన్న బాబు సార్, అది వర్షం వచ్చినప్పుడు అయితే కూలిపోతుందని భయం వేస్తుంది. పిలిచి మీకేం సమస్యలు అని అడిగారా. మాకు ఇల్లు లేదా, ఇల్లు కూలిపోయేలాగా ఉందని అడిగారు. కట్టిస్తాను. మార్గదర్శి తనేదో ఈ రజిక వృత్తి చేసుకుంటున్నాడు. వాళ్ళకి ఒక చిన్న 2 years ఓల్డ్ ఒక బాబు ఉన్నాడండి. ఆ పిల్లలకి లైఫ్ లాంగ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ నేనే బాధ్యత తీసుకుంటాను సార్. ఈ అమ్మాయి కిరాణా షాప్ పెట్టుకుంటానంటుంది. ఆ కిరాణా షాప్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఏదైనా అవసరం ఉన్నా కూడా నేను టేకప్ చేస్తానండి. ప్లస్ వాళ్ళు ఏదో హౌస్ అడిగారు సార్. హౌస్ గవర్నమెంట్ ఇచ్చి చేసిన తర్వాత హౌస్ తర్వాత దానికి ఏమైనా బాధ్యత ఉంటే నేను వాళ్ళు టేక్ కేర్ ఆఫ్ దర్ ఫ్యామిలీ సార్. ఈ అమ్మాయికి ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం. అదే సమయంలో ఆ అమ్మాయి బాబుని చదివించే బాధ్యత ఆయనకి అప్పచెప్తాను. ఇల్లు కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇల్లు, కిరాణా కొట్టు ఈ 2 కూడా చేపిస్తామని హామీ ఇస్తూ మనం కట్టుకుని పరిస్థితిలో మేము లేము. ఈయన చూస్తే ఈయనకి హెల్త్ బాగోదు అని సీఎం గారు కట్టిస్తే మాకు చాలా సంతోషం. మేము ఉన్నంత లైఫ్ లాంగ్ ఆయన గుర్తు పెట్టుకుంటూనే ఉంటాము. ఆయన మా దేవుడి కింద లెక్క.